ప్రస్తుతం మనతో తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే 2 సార్లు కాపు నేత ముద్రగడతో సమావేశం అయ్యారు. ఆయనతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలుస్తారని చెప్తున్నారు. ఎందుకని ఆలస్యం అవుతుందని అనుకోవచ్చు? ఓ పక్కన పొత్తుల్లో భాగంగా కళ్యాణ్ గారు బిజీగా ఉండడం, అంతేకాకుండా ఇప్పుడు బీజేపీతో కలిసే ఆలోచనలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీలో మాట్లాడిన అనంతరం మనం వెళ్దామని ముందు నుంచి చెప్తూ ఉన్నారు ఆయన. కానీ అప్పటి నుంచి ఢిల్లీ వెళ్ళడం కుదరలేదు. మరి వచ్చి 2-3 రోజులు వెళ్ళొచ్చు, ఎలాంటి గ్యాప్ లేదు నాకు తెలిసినంతవరకు. ఇద్దరితో నేను మాట్లాడాను కాబట్టి ఈయన కూడా వెళ్దామని చెప్పారు. కరెక్ట్, ఆయన కూడా నాకేం అభ్యంతరం లేదు. నేనేమి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు సెపరేట్గా నేను మాట్లాడలేదు. ఆయన అన్నదానికి నేను సమాధానం చెప్పాను, సంఘ నాయకులు అన్నదానికి సమాధానం చెప్పాను తప్ప ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. తప్పనిసరిగా ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా నేను వెళ్తానని చెప్పడం జరిగింది. ఇంకా రావాల్సింది పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది కాబట్టి దానికి వెయిట్ చేయాలి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ ఈ మీటింగ్లు కూడా పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. దాని గురించి కొంత టైం తీసుకుంది. దానికి వేరే ఆ కారణాలు ఏమి. జనసేన పార్టీలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం గారు సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా ఆయన ఏమి వ్యతిరేకం చెప్పలేదు. డెఫినెట్గా ఆయన వస్తే నేను డెఫినెట్గా జాయిన్ అవుతానని చెప్పారు. ఆయన ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి మాట్లాడిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పాను. పార్టీలో ఉన్న పోటీ చేసే ఆలోచనలు కానీ లేదా పార్టీలో ఉన్న కీలకంగా బాధ్యతలు కానీ అన్కండిషనల్గా చెప్పారు ఆయన. అన్కండిషనల్గా నేను ధర్మయుద్ధం చేసే పవన్ కళ్యాణ్ గారికి అన్నగారుగా నేను ఉంటాను, ఆయన తరఫున నేను ధర్మయుద్ధం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే అదంతా వైసీపీ నాయకులు చెప్పి ఆరోపణలు తప్ప దాంట్లో పసలేని ఆరోపణలు అవన్నీ. ఆయన్ని వైసీపీ నాయకులు కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు, ఆయన రావద్దని చెప్పడం కూడా జరిగింది. ఆయనకి రాజకీయం పర్ఫెక్ట్గా ఇలాగే చేయాలి, ఆ పార్టీలో ఉండకూడదు, వాళ్ళతోని ఉండనని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ముద్రగడ పద్మనాభంతో జనసేన పార్టీకి కానీ లేదా పవన్ కళ్యాణ్కి కానీ ఎలాంటి మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఖచ్చితంగా కూడా పార్టీ సానుకూలంగా ఉంది. ఆయన కూడా జనసేన వైపు సానుకూలంగా ఉన్నారు కాబట్టి త్వరలోనే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంతో భేటీ అవుతారని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు.